ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని వైసీపీ నిర్ణయించింది. వర్షాలతో నష్టపోయిన రైతాంగం ఇబ్బందులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఈ నెల 13న అన్ని కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందజేస్తామన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమంటూ ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజలపై భారం మోపడం సరికాదన్నారు. విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 27న విద్యుత్ ఛార్జీలు పెంపునకు నిరసనగా విద్యుత్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇస్తామన్నారు బొత్స. ప్రజలు కానీ రైతులు అందరం కూడా ఒకేసారి లేక వచనంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే. దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని, రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తేమ మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని మరి కోరుతూ ఈ నెల 13వ తేదీ నాడు జిల్లా కలెక్టర్లకి వినతి పత్రం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాం. ఆ దశగా 13వ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి ఎన్నికల ముందు వచ్చి మాట ఇచ్చింది ప్రభుత్వం. ఒక పైసా విద్యుత్ ఛార్జీ పెంచము, దాన్ని మేము ఇంకా ధాన్యమైన విద్యుత్ ఇస్తాము అని చెప్పిన నేపథ్యాన్ని చూసా. మరి ఒకసారి తెలియజెప్తూ ఏదైతే పెంచిన ఈ ట్రోప్ ఛార్జీలు 15,000 కోట్ల రూపాయలు ఉందో 9,000 కోట్లు 6,000 కోట్లు ఈఆర్సీ ఇచ్చిన ఏదో ఫైండింగ్స్ ఉన్నాయో అది ప్రభుత్వమే చెల్లించాలని, ప్రభుత్వమే దాన్ని సర్దుబాటు చేయాలని, ఇచ్చిన ఆర్డర్ని మరి రోల్ బ్యాక్ చేసుకోవాలని మరి డిమాండ్ చేస్తూ అన్ని జిల్లా ఎస్సీ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి వినతి పత్రం ఇవ్వాలని మరి నిర్ణయించాం. దాంతోపాటు ఎక్కడైతే